మార్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్. ఒకటి మార్నింగ్ సన్ అంత వేడిగా ఉండదు, పిల్లలకు కూడా మంచిది హెల్త్ కాబట్టి విటమిన్ డి. ఈవినింగ్ వాళ్ళు ఎంత కష్టపడతారో ప్యాక్ చేయడానికి, మీరంత దిగ పీక్. మార్నింగ్ రిత్కృతి. గుడ్ మార్నింగ్. ఏంటి నాన్న పొద్దున్నే రెడీ అయ్యావు? ఇప్పుడు మాకు క్రికెట్ క్లాసెస్ మార్నింగ్ అయిపోయినాయి. ఓ మార్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్. ఎస్, ఇంకా ఈవినింగ్ హాయిగా పడుకోవచ్చు. అండ్ ఈరోజు పార్టీ కూడా ఉంది, హాయిగా పడుకొని ముఖం ఫ్రెష్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడైతే రెడీ అయిపో. కిడ్ బ్యాగ్ రెడీ. ఇప్పుడు డాడీ డ్రాప్ చేస్తారు, మమ్మీ పిక్ చేస్తారు. ఓకే, ఎందుకంటే డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫేవరెట్ థర్స్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. వెరీ ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అండ్ మీతో ఒక మంచి ఫ్రై రెసిపీ కూడా షేర్ చేస్తాను. పప్పులోకి, సాంబార్లోకి, ఎందులోకైనా అద్దరిపోద్ది. సో ఈరోజు ప్రాపర్ సౌత్ ఇండియన్ లంచ్ అనమాట. ముందైతే రైస్ నానబెట్టి పప్పు కోసం అయితే పెట్టేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ తోటకూర పప్పు. నిన్న తోటకూర అంత కష్టపడి బాగు చేశాను కదా, దాన్ని నీట్గా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. పప్పు వండడం మీ అందరికీ తెలుసు కాబట్టి నేనేం స్పెషల్గా చెప్పట్లేదు. అండ్ ఇక్కడ ఫ్రై ఏంటో చూసేద్దామా? ఇంతకి ఫ్రై ఏంటో చెప్పలేదు కదా, చామదుంపల ఫ్రై. చామదుంపలు యూజువల్గా చాలామంది పులుసు చేసుకుంటూ ఉంటారు, ఎగ్స్ వేసి, చాలా బాగుంటుంది. కానీ ఫ్రై మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వితౌట్ ఆనియన్స్ కూడా చేయొచ్చు, నేను చేస్తుంటాను అప్పుడప్పుడు. అంటే ఆనియన్స్ తినలేని రోజుల్లో అలా ఎప్పుడైనా చేసినప్పుడు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తానులేండి. ఈరోజు అయితే ఇది చూసేయండి. ఇదైతే ఓన్లీ నంచుకోవడానికే కాకుండా కొంచెం ఎప్పుడైనా రైస్లో కలుపుకోవాలన్నా కూడా ఆనియన్స్ వేస్తాం కాబట్టి బాగుంటుంది. ముందుగా ప్యాన్లో సరిపడా ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసి అవి ఫ్రై అవ్వడానికి పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు యాడ్ చేశాక ఆటోమేటిక్గా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఈ గ్యాప్లో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? చామదుంపలు ఉడకబెట్టుకోవాలి. మర్చిపోయినా చెప్పడం. ఉడకబెట్టుకుంటే డైరెక్ట్ కట్ చేసేస్తే అవి ఫ్రై అవ్వు. మీరు పులుసుకి ఎలా బాయిల్ చేసుకుంటారో అలానే ముందుగా బాయిల్ చేసి పీల్ తీసేసి ఇలా చక్రాల్లా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఆ ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మోర్ దాన్ 50% ఫ్రై అయిపోయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా క్రిస్ప్గా, మీకు అవుటర్ లేయర్ అంతా క్రిస్పీగా అయిపోద్ది, లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది పీసు. ఆ స్టేజ్ వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. యమ్మీ చామదుంపలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అండ్ మాకు ఇలా చక్కెరల్లా ఇష్టం లేదంటే మీరు ఫుల్గా మ్యాష్ చేసేసి కూడా చేసేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకుంటే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీస్ చామదుంపలు ఫ్రై మాత్రం. సో ఇంకెందుకు లేట్, మరి ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ ఇచ్చిన వారైతే అవుతారు. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం అయితే కంటిన్యూ చేయండి. అండ్ అలా ఫ్రై అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేశాను. ఈలోగా పప్పు కూడా విజిల్స్ వచ్చేసింది కదా ఆల్రెడీ, ఇంకా దానికి కూడా తడక పెట్టేసుకోవాలి కాబట్టి మంచిగా వెల్లుల్లి దంచేసి, ఎండుమిర్చి, పోపు దినుసులు, వెల్లుల్లి, ఇంకా హింగ్ మర్చిపోకండి. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు, ఎలానో ఆకుకూర పప్పే కదా అని కొత్తిమీర కూడా వేయలేదు కాబట్టి ఇంకా తడక అంతా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే యమ్మీ తోటకూర పప్పు కూడా రెడీ. లంచ్ బాక్స్ రెడీ. హలో రిత్కృతి, వేర్ ఆర్ యూ?
from our morning practice? Very good. ఓకే, టైం 9 అయింది. తీసుకొని వెళ్తున్నా, పూజ చేసుకోవాలి. చలే Bye. No? Yes. Boom. ఆకలిస్తున్నా తల్లి. స్మూతీ తాగుతావా? Yes. ఓకే ఓకే. Bye. బయట కాస్త డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది కదా, ఇగ్నోర్ చేసేయండి. మా దగ్గర మార్నింగే వర్క్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇవైతే నిన్న తీసుకొచ్చిన బర్డ్స్ వాటర్లో వేసి పెడితే ఎంత చక్కగా అయ్యాయో కదా. ఆ కలర్ చూస్తేనే అసలు ఐ ఫీస్లా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడైతే అన్నీ రెడీ చేసేసుకొని బాబా వారికి పూజ చేసేసుకుంటున్నాను. దీపారాధన చేసేసుకొని ముందు బేసిక్ పూజ చేసేసుకున్న తర్వాత సచ్చరిత్ర పారాయణ చేసేసుకోవడమే. ఇక్కడ ఈరోజు నాతో పాటు పూజ చేయడానికి ఎవరు కూర్చున్నారో చూసారా? మా బన్నుకి ఈరోజు భక్తి ఎక్కువైపోయింది. వాళ్ళ అక్క బాగా చెప్పి మోటివేట్ చేసింది పూజ చేయాలని. అందుకని మామ్నీతో పాటు కూర్చున్నాడు అనమాట పూజ చేయడానికి. సో వాడు పూజ అంతా కూర్చొని బోల్డ్ అనే డౌట్లు అడిగాడు. అవన్నీ మా అమ్మాయి క్లారిఫై చేస్తూ ఉంది. నేనైతే ఇక్కడ నా సచ్చరిత్ర పారాయణ చేసుకుంటున్నాను. ఇలా పిల్లలు ఆడే చిన్న చిన్న ఆటల్లో మనం వాళ్ళతో పిల్లల్లా మారిపోయి ఆడుకోవడంలో ఏం తప్పు లేదు. సో అది ఫైనల్గా దేవుడికి హారతి ఇచ్చేసాం. మేము కూడా హారతి తీసేసుకున్నాం. మీరు కూడా హారతి తీసేసుకోండి. ఇంకా తర్వాత ఒక్కరోజు మధ్యలో వాటర్ పోయిపోతేనే మొక్కలన్నీ ఎలా అయిపోయినాయి అంటే అదో రకంగా అయిపోయినాయి. ఈరోజు చూస్తే అయ్యో పాపం అనిపించింది. నిన్న ఒక్కరోజే మిస్ చేశాను. వెన్స్డే రోజు కొంచెం అలా ఫస్ట్ చూసి మొక్కల్లో వాటర్ పోయాలి అని అనుకున్నాను. మళ్ళీ ఎందుకో లోపలికి వెళ్ళాను, మర్చిపోయాను నేను. వన్స్ లోపలికి వెళ్ళిపోయి 9:30, 10కి ఏసీ ఆన్ చేసామంటే ఇంకా అసలు బయటికి రావట్లా. ఇంకా నేను ఈ బాల్కనీలో బట్టలు కూడా ఆరేయలేదు, అన్నీ అటుపక్క స్టాండ్ మీద వేసేసాను. కాబట్టి అస్సలు ధ్యాస లేకుండా పోయింది. మొక్కల గురించి అస్సలు మర్చిపోకూడదండి. మనకి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఒక 4 మొక్కలు పెంచుకొని వాటికి పూలు పూస్తున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రమే ఇది ఇలాంటప్పుడు కూడా ఫీల్ అవ్వడం తెలుస్తుందని నా ఫీలింగ్. ఇంతకీ మీకు గార్డెనింగ్ అంటే ఇష్టమా? మీ ఇంట్లో మొక్కలు ఉన్నాయా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. ఏం చేస్తున్నారు? పూజ అయిపోయిందా? ఈ రోజు నుంచి స్కెడ్యూల్ కొంచెం అటు ఇటుగా అయింది. ఈ రోజు నుంచి మార్నింగ్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయింది. మొన్న చెప్పాను కదా ఈవినింగ్ బాగా ఎండగా ఉంటుందని. ఒకటి మార్నింగ్ సన్ అంత వేడిగా ఉండదు, పిల్లలకు కూడా మంచిది హెల్త్ కాబట్టి విటమిన్ డి. ఈవినింగ్ ఏంటంటే ఇక్కడ పిచ్చి ఎండగా ఉంటుంది. నైట్ చూస్తున్నారుగా 7:30 అయినా చీకటి పడదు, డే లైట్ ఉంటుంది. 5 o'clock ఎలా అంటే అది రకంగా ఉంటుంది. యూజువల్గా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో జూన్ ఎలాగో పిల్లలకి బ్రేకే కాబట్టి ఆ టైంలో మాత్రం మార్నింగ్ సెషనే ప్రాక్టీస్కి ఉంటుంది. ఇప్పుడు ఇంకా హస్బెండ్ ఆఫీస్కి పంపించేసారు. కొన్ని చిన్న చిన్న పనులు చేసుకొని ఇంకా పూజ అయితే అలా హోల్డ్ చేసి ఫస్ట్ వెళ్ళి తను తీసుకొచ్చాక పూజ అయితే చేసుకున్నా. మొక్కలకు వాటర్ పోసా. 2 days నుంచి మర్చిపోతున్నా. నిన్న కూడా అనుకున్నా, మర్చిపోయాను. పాపం ఫుల్ డ్రై అయిపోయింది సాయిల్. మొన్న పోసాను, నిన్న ఒక్కరోజు పోయలేదు, ఈరోజు పోసాను. అది ఇప్పుడైతే స్మూదీ వేసుకోవడానికి వచ్చాను. ఇంక ఇప్పుడు స్మూదీ వేసుకొని గబగబా తాగేయాలి. లేట్ అయిపోయింది, టైం 10 అయింది, ఆకలేస్తుంది. ఈరోజు సచ్చరిత్ర పారాయణ అవన్నీ అయిపోయినాయి. పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా పనులు చేసుకోవాలి. వాషింగ్ మిషన్ అయిపోయింది, ఆ బట్టలు ఆరేయాలి. మొక్కలకి నీళ్లు పోసాను చూసారు కదా. కిచెన్ మాత్రం క్లీన్ చేయలేదు, ఇంకా అంత మెస్ ఏం అవ్వలేదులేండి. మార్నింగ్ చూసారుగా పప్పు చేశాను, చామగడ్డ ఫ్రై చేశాను, చామదుంపల ఫ్రై. అండ్ రైస్, తనకి రైస్ పెట్టేసాం. మా ఇద్దరి కోసం ఆఫ్టర్నూన్ తినేప్పుడు వేడిగా రైస్ పెట్టేసుకుంటాం కాబట్టి కిచెన్తో పెద్ద పని ఏం లేదు. గిన్నెలు బుట్ట సర్దాలి. ఇప్పుడు ఇవన్నీ డిష్ అవుట్ చేసేసి ఈ గిన్నెలు కడిగేసేయాలి. ఆ పని కూడా చేసేస్తే ఇంకా హాయిగా ప్రశాంతంగా ఏసీలో కూర్చోవచ్చు. ఆఫ్టర్నూన్ వరకు పెద్దగా పనులు లేవు, కూర్చొని చేసుకునేవే. లైక్ బట్టలు నిన్నట్టు ఉంటాయి కదా, అవి మడతపెట్టడం, వాటిని సర్దుకోవడం అలాంటివి. ఈరోజు నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మెస్సీగా అయిపోయింది, చూస్తాను ఎంతవరకు చేయగలను. ఇంకా మన రిత్కృతి నిన్న వీడియోలో ఆల్రెడీ మీకు ఇన్విటేషన్ చూపించాను కదా, చాలా బాగుంది కదా, చాలా క్రియేటివ్గా అయిపోతున్నారు పిల్లలందరూ. నెక్స్ట్ టైం నేను కూడా ప్లాన్ చేస్తాను, ఐడియా బాగుంది. కాబట్టి ఈవినింగ్ తన పార్టీకి వెళ్తుంది. ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకోబెడతాను, సో దట్ ఈవినింగ్ ఫ్రెష్గా ఉంటుందని. వాళ్ళ డాడీ చాలా ఫీల్ అయిపోయారు క్రికెట్ క్లాస్ మిస్ చేసుకుని పార్టీకి వెళ్ళాలని. లక్కీగా ఈ రోజు నుంచి మార్నింగ్ అయింది కాబట్టి పర్లేదు. మా అన్నపూర్ణ దేవి కూడా చూసారు ఎంత నిండుగా ఉన్నారో. ఫ్లవర్స్ అసలు ఎంత బాగుంటాయో. ఎర్ర మందారాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎరుపులో ఒంటిరెక్క మందారాలు ఇలాంటివే చాలా కళ్ళగా నిండుగా అనిపిస్తుంది పెడితే. అది బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందిగా, చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మా పాప ఎలా రెడీ అవుతుంది, ఈవినింగ్ ఏ డ్రెస్ వేసుకుంటుంది, అవన్నీ తెలుసుకోవాలి కదా. మరి పార్టీకి వెళ్ళొచ్చా కూడా బోల్డ్ అని కబుర్లు చెప్తుంది మనకి, అవన్నీ వినేద్దాం.
మీరైతే చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్. ఇంక మీకు చెప్పినట్టే కిచెన్ సర్దడంతో పని అయితే స్టార్ట్ చేశాను. స్మూతీ తాగేసిన తర్వాత ఆ తర్వాత బట్టల పని ఉంది. ముందుగా గిన్నెలు కడగాలంటే గిన్నెలు బుట్ట ఖాళీ చేయాలి కదా, ఆ పనిలోనే ఉన్నాను. గిన్నెలు కడగడమే నేను రికార్డ్ చేయలేదు, జస్ట్ సర్దడం మాత్రం రికార్డ్ చేశాను. అది కూడా మా అమ్మాయి హెల్ప్తో. ఇలా ప్లేట్స్ అవన్నీ ఆ పైన, ఇది కూడా మీరు ఆల్రెడీ చూసారు కదా, గ్లాసెస్ చిన్న చిన్న బౌల్స్ ఇక్కడ అలా పెట్టేసుకుంటాను. కిచెన్లో అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇవాళ గిన్నెలు చాలా తక్కువ ఉన్నాయి. ఏముంది, ప్రెషర్ కుక్కర్లో పప్పు వండేసాను, ఫ్రైయింగ్ ప్యాన్లో ఫ్రై చేశాను. మా వారికి ప్రెషర్ కుక్కర్లోనే ఇంకో దానిలో రైస్ పెట్టాను. మా కోసం ఆఫ్టర్నూన్ ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడతానులేండి. అలా కొంచెం తక్కువ గిన్నెలే అయ్యాయి అనిపించింది. ఎందుకు అవన్నీ చకచకా కడిగేసి అక్కడైతే పెట్టేశాను. అండ్ వాషింగ్ మిషన్ అయిపోయింది కదా, బట్టలు అయితే ఆరబెట్టడానికి వచ్చేసాను. ఈ బట్టల గోల ఏంటో నాకు అసలు మీకు చాలాసార్లు చెప్పాను కదా, వీటిని ఆరేయడం, మడతేయడం, సర్దడం ఇదో పెద్ద హెడేక్ పని. అయినా తప్పదు, మళ్ళీ మనం బట్టలు వేసుకోవాలంటే ఆల్రెడీ యూస్ చేసినవి అయితే ఉతికి ఆరబెడితేనే కదా మళ్ళీ మనం యూస్ చేసుకోవడానికి వస్తాయి. ఇంకా ఇస్త్రీ చేసే పని లేదు నాకు, అది కూడా ఉంటే చచ్చిపోయేదాన్నేమో అనిపిస్తుంది ఒక్కోసారి. నాకు అస్సలు రాదు ఐరన్ చేయడం అంటే, బోల్డ్ అంత చేతుల నొప్పులు వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ హాయిగా నాకు ఇవాళ నించొని మడతపెట్టి ఓపిక కూడా లేదు. పైగా మా అమ్మాయి బట్టలు నేను మడత పెట్టాలంటే యూజువల్గా ఇలా చక్కగా మట్ట వేసుకొని కూర్చొని హాయిగా మడత పెట్టుకుంటాను. నిన్న తనవన్నీ వేసేసాను అనమాట. సో ఇక్కడ ఉన్నవన్నీ తన బట్టలే కాబట్టి చిన్న చిన్నవి సాక్సులు, ఈ బుడ్డి బుడ్డి షర్ట్లు ఇవన్నీ మడతేయాలంటే నుంచుంటే కాళ్ళు పీకి పడేస్తాయి. కాబట్టి దానికన్నా బెటర్ ఇలా హాయిగా కూర్చొని టీవీ చూస్తూ మన పని మనం చేసుకోవడం అనమాట. ఇలా ఇష్టం లేని పనులను కూడా మనకి ఇష్టమైనట్టు మార్చుకొని చేస్తూ ఉంటే ఏదో అలా చేసేస్తాం. ఎందుకంటే చేయడం తప్పదు కాబట్టి. ఇష్టం లేదని కూర్చొని ఈ పైలంతా 2-3 డేస్ అలా వేసి పెట్టేసిన 4th డే మనమే మడత పెట్టాలి. అదేదో అదే రోజు ఏదో ఒక రకంగా మనల్ని మనం మోటివేట్ చేసుకొని చేసేసుకున్నాం అనుకోండి, పని అయితే అయిపోద్ది. అండ్ మా అమ్మాయి మార్నింగే స్టార్ట్ చేసింది, గిఫ్ట్ ర్యాప్ చేయాలి కదా అని. సో ఆ పని అయితే చేసేస్తున్నాం. ఈ గేమ్ మీరందరూ గుర్తుపెట్టారా, స్కాట్లాండ్ యాడ్. మొన్న డబల్ వచ్చాయి కదా పాప బర్త్డేకి. సో ఇంట్లో ఉండి వేస్ట్ చేయడం ఎందుకు, తనకిస్తే ఆ పిల్లలన్నా ఆడుకుంటారు కదా. సో ఆ ఉద్దేశంతో ఇది పక్కన పెట్టేశాను అనుకోండి, అలా లేట్ అయిపోద్ది. అందుకే ఇనీషియల్గానే క్లియర్ చేసేద్దామని పెట్టేశాను. ఇక్కడైతే గిఫ్ట్ ర్యాపింగ్ చేస్తున్నాను. కవర్ ఏంటి అలా ఉంది, యూస్డ్ కవర్ అనుకోకండి. పక్కన చూసారా ఎంత బంచ్ ఉందో, ఆ బంచ్ నేను ఒక కబోర్డ్లో అయితే పెట్టాను. మా పాప ఏదో తీసుకుంటూ దీన్ని పిచ్చి పిచ్చిగా చేసేసింది అనమాట. అలా ఫోల్డింగ్స్ పాడైపోయి షెల్ఫ్లోనే నలిగిపోయినట్టు అయిపోయింది. ఇంకా 10 షీట్స్ ఏమో ఉన్నాయి, వాటన్నిటిని ఎలా చేయాలో చూడాలి. నలిగిపోయింది అంతా ఇలా చేస్తే బాగుండదు. బట్ ఇంక ఈరోజు వేరే ఆప్షన్ లేక జెప్టోలో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. ఇంకా తప్పక ఇలా అయితే చేశాను. అండ్ ఫైనల్గా మనం విష్ కార్డ్ అయితే పెట్టాలి కదా, విష్ కార్డ్ వరకు పెట్టడం నా పని. పెట్టేసి ఇచ్చేస్తే తను ఏం రాసుకోవాలనుకుంటుందో తనైతే రాసుకుంటుంది. రాసేసుకొని ఇంకా లంచ్ చేసేసి హ్యాపీగా బజ్జున్నాం. మేమైతే బాగా బజ్జుని లేచాం. షీఈస్ ఆల్ రెడీ టు గో ఫర్ ద బర్త్డే పార్టీ. రెడీ అయిపోయింది, పంపించేసి మనం ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పనులు చేసేసుకోవడమే. చలో తల్లి, ఎంజాయ్ యువర్ పార్టీ, లెట్స్ రాక్ ద షో. బాయ్ బాయ్. ఓకే తల్లి, బాయ్ బాయ్, ఎంజాయ్. సేమ్ టార్ అండ్ కిందే కాబట్టి మనం వెళ్ళక్కర్లేదు, తను వెళ్ళిపోద్ది. బాయ్ నాన్న, ఎంజాయ్, బాయ్, జాగ్రత్త. బాయ్. ఇదైతే వెబ్ సిరీస్ జీ5లో ఉంది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అయానా మానే, ఐ థింక్ నేను కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను, ఎందుకంటే ఇది ఒరిజినల్ మలయాళం, తెలుగు డబ్డ్ అనమాట. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా. మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడండి. పార్టీ అయిపోయిందా? బాగా ఎంజాయ్ చేసావా? ఏం గేమ్స్ ఆడారు నాన్న? పాసింగ్ ద పార్సల్, ఫైర్ ఇన్ ద మౌంటైన్, ఇంకా చాలా ఆడారు. ఓకే, ఆడాము. నువ్వు లేనట్టు ఆడారని చెప్తావు ఏంటమ్మా? ఓకే, చూపిస్తావు మరి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో? అది ట్యాగ్ చేశారు చక్కగా, అసలు ఎంత బాగుందో. ఫస్ట్ అయితే నేను 2 గిఫ్ట్స్ గెలుచుకున్నాను. ఒకటి రిటర్న్ గిఫ్ట్ నార్మల్ది, రెండోది నేను గేమ్స్లో గెలిచాను ఒకటి. వావ్, అయితే ప్లే పాస్పోర్ట్ వచ్చిందంటే విత్ స్టిక్కర్స్. ఓకే, చాలా వాళ్ళు ఎంత కష్టపడతారో ప్యాక్ చేయడానికి, మీరు అంత దిగ పీకి పడేస్తారు తల్లి.
ఓకే, ఇది డామ్స్ కిట్ మామూలే. ఛాంపియన్స్ యా, ఓకే. పెన్సిల్స్ ఎందుకు ఇచ్చారు నీకు? ఇంకా నెక్స్ట్ చిప్స్ ప్యాకెట్. ఓకే. ఇంకా లాస్ట్లో కొన్ని గమ్మీస్ వేసాను. ఓకే, ఏం తిన్నావు తల్లి? హనీ చిల్లీ పొటాటో తిన్నాను, నూడిల్స్ తిన్నాను, బర్గర్ తిన్నాను, ఇంకా ఫ్రూటీ తాగాను. ఓకే, సో యూ ఎంజాయ్డ్. ఫుల్లీ ఎంజాయ్డ్. ఓకే, మరి ఫ్రెష్ అయిపోయి ఇంకా మరి. బాయ్. హలో, నేనైతే కిచెన్లో ఉన్న డిన్నర్ ప్రిపరేషన్. పాలు కాస్తున్న తోడు పెట్టడానికి. ఇదైతే మా ఫేవరెట్ రొట్టె వేసాను డిన్నర్ కోసం. అది సంగతి, చాలా బాగుంటుంది. ఎమ్మీ, టేస్టీ అండ్ మై ఫేవరెట్. బోత్ సైడ్స్ చక్కగా ఎర్రగా కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు మీ డిన్నర్లో ఏం తిన్నారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. కిచెన్ క్లీనింగ్ వరకు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా డిన్నర్ చేశాక యాజ్ యూజువల్ రోజు కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా. 2 days నుంచి నా దగ్గర రీయూజబుల్ టిష్యూ వైప్స్ ఉంటాయి కదా, అవి అయిపోయాయి. జెప్టోలో, బ్లింకిట్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. అమెజాన్లో చూడాలి. లాస్ట్ టైం అమెజాన్లోనే తెప్పించాను, ఏదో ఆఫర్లో వచ్చాయి. ఈసారి కూడా అలాంటిది ఏమైనా ఉంటే చూడాలి. ప్రస్తుతానికైతే ఇంట్లో ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా, అవే యూజ్ చేస్తున్నాను. ఇలా నైట్ ఒక్కసారి మాత్రం కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రతి వస్తువు కదిపి క్లీన్ చేస్తాను. ఇది సమ్మర్ సీజన్, చీమలు బాగా వస్తాయి. మీరు కిచెన్ ఎంత హైజీన్గా మెయింటైన్ చేసినా సరే, ఒక చిన్న అన్నం మెతుకున్నా సరే దాని దగ్గరికి బోల్డ్ అని చీమలు అయితే వచ్చేస్తాయి. అంతెందుకు, నేను ప్లాట్ఫామ్ మీద చపాతీ చేసి ఎప్పుడన్నా ఫ్లవర్ పెట్టుకుంటాం కదా మనం సపరేట్గా ప్లేట్లో, అది వదిలేస్తే దానికి అంతా పట్టేస్తున్నాయి చీమలు. కాబట్టి చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ముందైతే నార్మల్ వాటర్లో క్లాత్ని వెట్ చేసేసి మొత్తం తుడిచేస్తాను ఒకసారి. ముందు డ్రైగా ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేస్తాను. తర్వాత నార్మల్ వెట్ క్లాత్తో తుడిచిన తర్వాత అప్పుడు హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే స్ప్రే చేసేసి చక్కగా తుడిచేసామంటే ఎటువంటి ధూప్ స్టిక్ వెలిగించకపోయినా మంచి స్మెల్ వస్తూ కిచెన్ అంతా సూపర్ క్లీన్గా ఉంటుంది. మార్నింగ్ రాగానే ఫ్రెష్గా అనిపిస్తుంది. సో చూసారుగా ప్లాట్ఫామ్ ఎలా మెరిసిపోతుందో. ఇదైతే నా క్లీన్ కిచెన్ అనమాట. రేపు మార్నింగ్కి రెడీ అయిపోయింది. సో రేపు ఎలాగో బిజీ ఫ్రైడే కూడా కదా, సో దానికోసం నా కిచెన్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. స్టవ్ అసలు గ్లాస్ టాప్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒక్కసారి క్లీన్ చేశారంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఇప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇన్ని గిన్నెలు అయితే కడిగాను, వీటికైతే అసలు అన్లిమిటెడ్ అనే చెప్పాలి. ఇంకా ఫైనల్గా ప్లాట్ఫామ్ ఆరిపోయిన తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదైతే రోజు ఏంటో అలా అలవాటు అయిపోయింది. దీనివల్ల ఏంటి యూజ్ అంటే నాకు కూడా క్లియర్గా ఏం తెలియదు. బాగుంది, నచ్చింది, ఫాలో అవుతున్నా. అది ఆరగానే మార్నింగ్ లేవగానే బాగా అనిపిస్తుంది. సరే నట్స్ సోక్ చేద్దామని చూస్తే అన్నీ నిండుకున్నాయి. సరే వాటిని రీఫిల్ చేసేస్తే సోక్ చేసేసుకొని ఇంకా హాయిగా పడుకోవచ్చు. ఇప్పటికే బోల్డ్ అన్ని చెమటలు పట్టేస్తున్నాయి. ఈవినింగ్ స్నానం చేశాను, మళ్ళీ ఇప్పుడు స్నానం చేసి పడుకోవాల్సిన పరిస్థితి. అలా ఉంటున్నాయి ఎండలు. మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ మనకి సేమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. మీరు నాకు ఏమైనా పిక్చర్స్ డిఎం చేయాలి, మీరు వంటలు ట్రై చేసినవంటే అక్కడ నాకు పంపించేసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మన వీడియోస్లో వాటిని అయితే షేర్ చేస్తాను. అండ్ రేపు మార్నింగ్ డ్రింక్ కోసం చాలా రోజులైంది హనీ లెమన్ వాటర్లో చియా సీడ్స్ వేసుకొని తాగి. సో గుర్తుపెట్టుకొని చియా సీడ్స్ అయితే నానబెట్టాను. ఇంక ఈ రోజుకి అయిపోయినట్టే బాబోయ్. సో ఇదండి నా థర్స్డే అయితే ఇలా గడిచింది. బిజీగా ప్రొడక్టివ్గా బాగానే ఉందిలే, మరి అంత పని చేయకుండా ఏం లేదు. అది డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం ఇవాళ ఆర్గనైజ్ చేయలేకపోయాను బిజీగా. రేపు ఇంక వేరే పనులేం లేవు, ఫ్రైడే కాబట్టి రేపు నీట్గా చేసేసుకుంటాను. రేపటి వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను దాని గురించి. అది సంగతి, అదే అప్డేట్. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.